మీరు అనొచ్చు, మంచి మానసిక స్థితిలో ఎలా ఉంటామండి? జీవితంలో ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి. ఎన్నో ప్రతికూలమైనటువంటి పరిస్థితులు ఉన్నాయని. ప్రతి వ్యక్తి జీవితంలో చీకటి, వెలుగులు అనేటువంటివి సర్వసాధారణం. అమావాస్యలు, పౌర్ణమిలు చాలా సర్వసాధారణం. ఎంత గొప్పవారైనా, ఎంత గొప్ప ధనికులైనా లేదా పేదవాళ్ళైనా, పండితుడైనా, పామరుడైనా, రాజైనా లేదా సేవకుడైనా వాళ్ళిద్దరి జీవితాలలో కూడా రెండు రకాల పరిస్థితులే ఎదురవుతాయి. ఒకటి అనుకూల పరిస్థితులు లేదా సాధారణ పరిస్థితులు అనొచ్చు. రెండవది ప్రతికూల పరిస్థితులు. ఇవి ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి. జీవితంలో ఎప్పుడూ అమావాస్య చీకటే ఉండిపోదు, లేదా ఎప్పుడు పౌర్ణమి వెలుగులే నిండిపోవు. జీవితం అన్నాక ఆటుపోట్లు తప్పవు, సుఖదుఖాలు తప్పవు. అయితే ఈ ప్రతికూల పరిస్థితులలో కూడా ఎవరైతే వాటిని ఎదుర్కొంటారో, ఎదురొడ్డి నిలుస్తారో, ఆ ప్రతికూల పరిస్థితుల్లో కూడా తమ యొక్క సాధనను విడిచిపెట్టరో, తమ లక్ష్యాన్ని విడిచిపెట్టరో, వారే ఉన్నతమైనటువంటి జీవన శిఖరాలను చేరుకుంటారు. ఇబ్బందులు ఎదురవుతూనే ఉంటాయి. ఇబ్బందుల కన్నా లక్ష్యం గొప్పది, అడ్డంకుల కన్నా ఆశయ సిద్ధి గొప్పది.